మీరెప్పుడూ చూడనట్టుగా మా గ్రూప్ అయితే ఫస్ట్ టైం చాలా గట్టిగా ప్లాన్ చేశారనమాట. హోటల్ ఎలా ఉంటుంది అన్నది ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే మేమైతే మరి వెళ్ళిపోతున్నాం. చూసారు కదా మా టోటల్ గ్రూప్ అనమాట ఇదంతా. ఆ హోటల్ కోసం మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఒక కామెంట్ చేయండి. అలాగే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. లాస్ట్ లో అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా నైట్ టైం జర్నీ అంటారా, అదిరిపోద్దండి. ఇంకా స్మాల్ రిక్వెస్ట్ అనమాట, ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మొత్తానికి హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. హైవే నుంచి చూసేటప్పుడు అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటది అనమాట. ఈరోజు అయితే తేటకొండ పక్కనే ఉన్న ఉమలోబావి అయితే హోటల్కి అయితే వస్తాం అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. మీకు ఫస్ట్ అది హోటల్ ఎంట్రన్స్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉందన్నమాట. ఫస్ట్ ఎక్కడ చూసినా అంటే చిందరబందర అన్నది ఏది లేదనమాట. చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది. లోపల కూడా ఎలా ఉందో మొత్తం చూపించేస్తాను. మరి ఫస్ట్ లైక్ వేసుకోండి. అండ్ కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, వెళ్ళిపోదాం పదండి. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు లుక్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. ప్రతి కస్టమర్ని కూడా వాళ్ళైతే చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా సిట్టింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉన్నదనమాట. టేబుల్స్ కానీ చైర్స్ కానీ. అవుట్డోర్ వ్యూ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మొత్తానికి మనం మెనూలో ఉన్న ఐటమ్స్ అయితే మరి చెక్ చేసేస్తున్నాం అనమాట. ఏమిద్దామా ఏంటన్నది. ఫస్ట్గా మనం అయితే చికెన్ డ్రాగన్ సూప్ అయితే తీసుకున్నాం అనమాట. అది 1/2 అనమాట. ఇది మిగతా హోటల్లో ఇలా రిసీవ్ చేసుకుంటారో లేదో తెలియదు, కానీ హోటల్లో మాత్రం ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న రాజుగారు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఐటమ్ కోసం అది ఎలా ఉంటుంది ఏంటన్నది, ప్రతి ఫుడ్ మీద అతనుకున్న ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రతి దానికోసం మంచి ఎక్స్ప్లెయిన్ అయితే ఇచ్చారు మాకు. వెరైటీస్ తెలిసిన వాళ్ళు అయితే పక్కన పెట్టాను, కానీ ఒకవేళ తెలియకుండా వస్తారు కదా, వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది అనమాట. రాజుగారు మరి మంచిగానే మర్యాదగా చూసుకుంటారు. ఫస్ట్గా ఇంకా స్టార్టర్ అయితే తీసుకున్నాం. పేరు వచ్చేసి పాన్ ఫ్రైడ్ ఫిష్ అనమాట. చూడడానికి ఎలా ఉంటది, ఇంకా టేస్ట్ ఎలా ఉంది చెప్తాం, చూసండి. దీని రేట్ విషయానికి వస్తే 399 రూపీస్ అనమాట. క్రిస్పీ అండ్ జ్యూసీగా వచ్చి ఫిష్ బోన్లెస్ కింద వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి చికెన్ మెజెస్టిక్ అయితే తీసుకున్నాం అనమాట. దీని ప్రైస్ మనకి 350 పడుతుంది అనమాట. ఇది కూడా మనకి బోన్లెస్ చికెన్ అనమాట. ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాం, చూసేయండి మరి. ఇంకా తర్వాత వచ్చేసి గార్లిక్ నాన్ ఒకటి, అలాగే బటర్ నాన్ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత ఐటమ్ అయితే కాజు అండ్ పన్నీర్ అనమాట. ఇది కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది.
ఇంకా బటర్ నాన్ విషయానికి వస్తే మాత్రం చాలా స్మూత్ గా ఉందన్నమాట. నాకు తెలిసి ఈ కాజు పన్నీర్ కి ఆ బటర్ నాన్ కి ఏదో మ్యాచింగ్ ఉంది. తింటే ఒకలా ఉంది, అదే కలుపుకొని తింటే ఉంది మరి వేరే లెవెల్. అంతే అది. ఈ రెండింటికి కాంబినేషన్ అది. ఇక్కడ ఫేమస్ అయిన దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఇంకా అది ఎలా ఉందో చెప్పేస్తాను, చూసేయండి మరి. ఇంకా దమ్ బిర్యానీ విషయానికి వస్తే చికెన్ ముక్క పట్టుకోగానే జారిపోతుంది. మసాలాలు అయితే తగ్గట్టుగా, ఫ్లేవర్ అయితే ఒక వేరే లెవెల్లో ఉందనుకోండి. పీస్ విషయానికి అంటారా, చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ఇంకా టేస్ట్ అంటారా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. దీని రేట్ వచ్చేసి 359 పడింది అనమాట. మరి సరదాగా వెళ్తే ఒకసారి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా అయిపోలేదు, లాస్ట్ లో కూడా ఉంది, చూసేయండి. ఇంకా డిజర్ట్స్ లో అయితే గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట. అన్ని తిన్న తర్వాత ఇది తినకపోతే ఇది ఊరుకుంటుందా, అందుకని ఆర్డర్ ఇచ్చేసాం అనమాట. అయితే భలే ఉంది కదండి. ఇది ఎలా ఉందో చెప్పేస్తాను, చూసేయండి. ఖాళీలా ఇవ్వాలా? ఎలా ఉంది అసలు? అవట్లేదా? ఏట అవట్లేదు ఎందుకు? హైలైట్ ఉంటుంది ఇప్పుడా లాస్ట్లో ఇదైతే. ఎంత తినేసిన తర్వాత మా వాళ్ళు అందరికీ ఫోన్ పేరు పనిచేయట్లేదు అనమాట. బిల్లు ఇంకా కట్టలేదని ఈ బాధలో ఉన్నాం మేము. చూడండి, అందరూ ఫోన్ పేలు చేసి చేస్తుంటే ఈ బాబు మాత్రం నూగుతానే ఉంటాడు నోట్లోకి. బాగుందా? ఈ హోటల్లో వీళ్ళిద్దరూ అయితే ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తున్నారనమాట. ఈ సార్ పేరు అయితే రాజు గారు. వెళ్ళిన ప్రతి కస్టమర్ ని నవ్వుతూ రెస్పెక్ట్ తో చాలా మంచిగా చూసుకుంటారనమాట. ఈ హోటల్లో అయితే అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మొత్తానికైతే మన ఫుడ్ బ్లాగ్ అయితే అయిపోయిందనమాట. ఈ రెస్టారెంట్కి ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి ఐటెం కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా వచ్చి ఒకసారి ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. అక్కడ మనకి సర్వ్ చేయడం అన్నా కూడా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీరు తప్పకుండా వచ్చి ఒక్కసారి ట్రై చేసేయండి. ఎలా ఉందో ఏంటన్నది కూడా మీరు కామెంట్ చేయండి. మరి వీడియో తింటే మరి వీడియో నచ్చితే ఒక కామెంట్ చేసి ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? బాయ్.